జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని లక్ష్మీనారాయణపురం గ్రామంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను గ్రామ సర్పంచ్ బొడిగె ప్రదీప్ గౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్, మాజీ ఎంపీపీ నల్లా నాగిరెడ్డిలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు వాటర్ ప్లాంట్ పునరుద్ధరణకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో వారి ట్రస్ట్ నుండి 2 లక్షలు వెచ్చించినట్లు చెప్పారు. అదేవిధంగా గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ పడేషా అశోక్ ప్రజల సౌకర్యార్థం బస్టాండ్ నిర్మాణానికి సొంత స్థలం ఇవ్వడంతో పాటు తన సొంత ఖర్చులతో బస్టాండ్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ రోజు బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ కూడా చేసినట్లు తెలిపారు. గతంలో మాజీ మంత్రి దయాకర్ రావు సహకారంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు సర్పంచ్ అభ్యర్థిగా ప్రదీప్ ను గెలిపించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని సర్పంచ్ ప్రదీప్ గౌడ్ మీడియాకు తెలిపారు. వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన మాజీ మంత్రి దయాకర్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ ఈరోజు మంచినీటి సమస్య గ్రామంలో ఉన్నది కాబట్టి మేము ఎలక్షన్లకు జనాల దగ్గరికి పోగానే వాగ్దానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాట ప్రకారం దానికి ఎంత భారం పడ్డా మేము భరించి సొంత ఖర్చుతో కరెంటు బిల్లులు కానీ పెండింగ్ బిల్లులు అన్నీ పూర్తి చేసి ఇవాళ మంచినీటిని ప్రజలకు అందజేయడం జరుగుతుంది. ఇట్టి ప్రజలందరూ నాకు సహకరించినందుకు సహకారం మరియు మన మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు కూడా చాలా సహకారం చేశారు. వారి కృషి కూడా మేము మరవలేనిది, మా గ్రామస్తులు కూడా మర్చిపోరు. ఇటువంటి సహకారం ప్రతిదానికి కూడా నాకు అందరూ ప్రజలు, ఇటు దయాకర్ రావు గారు, మండల నాయకులు గారు అందరూ నాకు ఎప్పటికీ ఆశిస్తూ సహకరిస్తారని నేను కోరుకుంటూ ఈ